కావలసినంత డబ్బు. విగ్రహం కూడా ఊరంతా పొక్కపోయింది. ఈ విషయం పోలీసుల దాకా పాకితే పాకనివ్వు. ఓ నకిలీ విగ్రహం జనానికి దొరుకుతుంది. నేరస్తుడు పట్టుపడతాడు. కథ ఎలా ముగియాలో అలాగే ముగుస్తుంది. నువ్వేం భయపడకు. రవి, ఇన్ని అనర్థాలకు కారణం నేను. నా తల్లిదండ్రులకు నా పెళ్లి ఒక తీరిన సమస్య అయిపోయింది. ఇది చాలదన్నట్టు మా నాన్నగారి మీద ఈ నింద, అన్న లాంటి సిద్ధయ్య చావు. ఇన్ని కష్టాలు ఎలా భరించగలను రవి? మా మీద విధికెందుకు ఇంత ఖర్చు? కమలా, బాధపడకు. ఇవి కేవలం విధి కల్పించిన కష్టాలు కావు. కొందరు కావాలని చేస్తున్న కుట్రలు. నువ్వు ధైర్యంగా ఉండు. మీ కుటుంబానికి ఎంత ద్రోహం తలపెట్టిన వాళ్ళంతూ తెలుస్తాను. శాబాష్ బ్రదర్, శాబాష్. మొత్తానికి హీరోని అనిపించుకున్నావు. గోపాల్, ఎందుకంత గొంతు చించుకుంటావు? ఇప్పటికే పేకల దాకా మునుగున్నావు. ఇంకా ఆవేశపడితే పూర్తిగా మునిగిపోతావు. జాగ్రత్త. గోపాల్, ఏమిటా వాగుడు? వాగుడు కాదు చిలకమ్మ, నీకు నీ జంట పక్షికి ఇస్తున్న అమూల్యమైన సలహా. నీ బోడి సలహాలు ఇక్కడెవరికి అక్కర్లేదు. ముందు వెళ్ళెక్కడి నుంచి, లేదా తన్ని గెంటేస్తాను. సరే, ప్రమాదం ముంచుకొస్తుంది. పాపం అమాయకుడు, రక్షించి పుణ్యం కట్టుకుందామని సదుద్దేశంతో వచ్చాను. నువ్వేమో తంతానంటున్నావు. చావుబోయే వారి చేతిలో నేనెందుకులే కన్నులు తింటాం. వస్తాను. గోపాల్, ఆగు. కమలా, ఆగు రవి. గోపాల్, ఏమిటి నువ్వు మాట్లాడేది? అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? చెప్పానుగా, నీ ప్రియుణ్ణి కాపాడటానికి. ఒక దుర్మార్గుడు కాపాడవలసినంత దుస్థితిలో నేను లేదు. నువ్వు కాపాడాల్సినంత నేరం ఆయన ఏం చేశారు? నేరం అతను చేయలేదు చిలకమ్మ, చేసింది నేను. పార్వతీదేవి విగ్రహాన్ని పరదేశానికి పంపింది నేను. సిద్ధయ్యను పరలోకానికి పంపింది నేను. గోపాల్, నువ్వెంత నీచుడమని, కక్షగట్టి ఏదో ఒకటి చేస్తావని అప్పటి నుంచి అనుమానిస్తూనే ఉన్నాను. ఇంకా అనుమానం ఏమిటి బ్రదర్? పచ్చి నిజం. నీకు తెలియని చేదు నిజం ఇంకొకటి ఉంది. ఏమిటది? ఆ రెండు నేరాలు నువ్వే చేశావని జనం నమ్మారు. ఇప్పుడు వాళ్ళు పోయిన విగ్రహం కోసం వెతుకుతున్నారు. నేను పాతి పెట్టిన నకిలీ విగ్రహం నీ దొడ్లోనే వాళ్ళకు దొరుకుతుంది. అర్థమైందా నా తడాక? ఆ రోజు నీది పై చేయి, ఈ రోజు నాది పై చేయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కమల్ నాకు విడిచిపెట్టి కాళ్ళకి బుద్ధి చెప్పు, బ్రతికిపోతాను. లేకపోతే తెచ్చిపోయిన జనం నేను ప్రాణాలతో పోతాను. వాళ్ళ దృష్టిలో ఊరి దేవతని దొంగలించిన మహాపాపీలు. గోపాల్, ఇన్ని కోరాలు చేసి నువ్వు తప్పించుకోవటం కల్లా నీ పాపాలకి ప్రాయశ్చిత్తం నేను చేస్తాను. నీ రక్తం కళ్ళ చూస్తాను.